హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా ఇంట్లో బీరకాయ కర్రీ అయితే చేసామండి. ఇది ఎలా చేస్తామో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తామో మా వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా నేను కడాయి అయితే పెట్టుకున్నానండి. నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాతకి జీలకర్ర, ఇంకా ఆవాలు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి. పసుపు వేసేసుకొని మంచిగా అయితే కలుపుకున్నానండి. ఇప్పుడు ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాతకి నేను చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ వేసేసుకున్నానండి. వేసుకున్నాక మంచిగా అయితే కలుపుకున్నానండి. ఇప్పుడు నేను టమాటోస్ అయితే వేసేస్తున్నానండి. వేసుకొని కాసేపు మంచిగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి నేను కొన్ని వాటర్ అయితే వేసేసుకొని మసాలాలు అన్నీ కూడా బాగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు అయితే నేను వేసేస్తున్నానండి. వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలండి. కలుపుకున్నాక మూత పెట్టుకొని అయితే ఉడికించేయండి. ఆ లోపు నేను వేయించుకున్న పల్లీలు అయితే మిక్స్ జార్లో అయితే వేసేసుకొని ఎండు కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకోండి. చేసుకున్నాక ఇలా ఫైన్ పేస్ట్గా అయితే అవుతుందండి. ఇప్పుడు ఎసరంతా దగ్గరికి అయినాక ఇప్పుడు మనం ఈ పల్లీల పేస్ట్ అయితే నేను కూరలో అయితే వేసేసుకొని అయితే మిక్స్ చేసేస్తున్నానండి. కొన్ని వాటర్ అయితే వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని అయితే నేను ఉడికించుకుంటున్నానండి. ఒక ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోండి. ఇలా ఉడికినాక పుదీనా కొత్తిమీర ఉంటే పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకోండి. ఇప్పుడు కూరలో ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసేసుకొని అయితే మేము ఉప్పు అయితే వేసేసుకున్నామండి. వేసేసుకొని మంచిగా అయితే కలుపుకోండి. ఫైనల్గా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ చూసారు కదా అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.